జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉత్తనే బట్టలు చింపుకొని ఆగమాగం అంగడంగడైతే ఉన్నారు। ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు మంత్రులు భాషను ఇట్లా వాడండి అట్లా వాడండి, మీరు ఇష్టం వచ్చిన పదాలు వాడకండి అని మాకు నీతులు చెప్తా ఉన్నారు। కానీ అది ఊహించకండి, ఎందుకంటే ఆశించకండి, ఊహించకండి। ఎందుకంటా ఉన్నామంటే మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి పట్ల, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేసీఆర్ గారి పట్ల మీరు ఏ పదజాలాలు అయితే వాడినరో అవన్నీ మాకు ఇప్పటికి గుర్తున్నాయి। కేటీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల, కవితక్క పట్ల, మా మంత్రులు ఎమ్మెల్యేల పట్ల మీరు వాడిన ప్రతి భాష ప్రతి పదం మాకు ఇప్పటివరకు గుర్తున్నది। అదే భాషలో మీకు సమాధానం చెప్తే మీకు అర్థమవుతుంది తప్ప మేము భాష తప్పి వేరే భాష వాడితే మీకేట అర్థమైతే మీకు చీమ కుట్టినట్టు కూడా కాదు। గతంలో మీరు ఆ భాష వాడినప్పుడు సంసారం అవుతుంది, అదే భాష మేము ఇప్పుడు వాడితే వ్యభిచారం అవుతుందా? అదేంది కారణం? అస్సలే ఆశించకండి రోయ్। ఖచ్చితంగా మీరు వాడిన పదాలను ఇంకా అప్డేట్ చేసి వాడతాం మేము। ఏ ఆరోపణలు అయితే అసత్య ఆరోపణలు చేసుకుంటూ దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ నిలబెట్టినటువంటి నాయకుడు, దశాబ్దాల కల నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి పట్ల కనీస గౌరవ మర్యాదలు మర్చిపోయి ఇష్ట రాజ్యం కుసంస్కారులుగా మాట్లాడిన మీ భాషనే మీకోసం మేము తిరిగి రిపీట్ చేసి వాడాల్సి వస్తుంది। దాన్ని తప్ప వేరే అనరు। వాళ్ళ నల్లికుట్లోడెవడు కోదండరామన్నటువంటి ఏమో మూలకు వండియాలి నీతులు చెప్తా అంటే వాడిని వదిలిపెడతామా? తీర్మార్ మల్లిగాడైతే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని మా పాలేరు అన్నాడు, ఇవాళ ఏ సూర్లో అన్నవరా కుక్క అని మేము అడగమా? ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన పదాలైనా ఇతరాత్రి ఇంకా కొంతమంది వాడిన పదాలైనా ఆ పదాలనే రిపీట్ చేసుకుంటూ మిమ్మల్ని ప్రశ్నిస్తాం, మీ చేతగానితనాన్ని ప్రశ్నిస్తాం, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న విధానాన్ని ప్రశ్నిస్తాం, బజార్లో నిలబెడతాం। అదే భాషలో మీకు సమాధానాలు చెప్తే మీకు అర్థమైతే తప్ప మేము వేరే భాష వాడితే మీకు చీమ కుట్టినాడు కాదు, మీ చెవుకెక్కదు। కాబట్టి గతంలో మీరు వాడిన పదాలను ఇంకా అప్డేట్ చేస్తాం, మేము చేసి మిమ్మల్ని ప్రశ్నించే కార్యక్రమం ముందు పెట్టుకుంటాం తప్ప మీరు ఆ పదాలు వాడద్దు। ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేదో మంత్రి, ఇంకేదో పెద్ద మనిషి, ఇంకేదో ఎమ్మెల్సీ తోకతుంటే మాకు అవసరం లేదు। అప్పుడు ఈ పదవులన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా నాయకులకు ఉన్నాయి। మా నాయకులు మీ లెక్క చేతగాని దద్దమ్మలు, చిత్తశుద్ధి లేని దద్దమ్మలు కాదు, ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు, భావి తరాలకు కూడా ఏం కావాలో ఆలోచించి అభివృద్ధి చేస్తూ ముందుకు పోయినటువంటి నాయకులు, ఉన్న పథకాలన్నింటినీ మొండిచే చూపెట్టిన సందర్భాలను లేకుండా నాయకులు, ఎన్నికల మేనిఫెస్టోలో లేని అటువంటి అంశాలను కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా తీసుకొచ్చి ముందు పెట్టి అభివృద్ధి చేసి ప్రజలకు అందించినటువంటి గొప్ప నాయకులు, వారి పట్ల మీరు మాట్లాడినటువంటి కుసంస్కారమైనటువంటి భాషను ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించే చోట వాడకపోతే మీకు అర్థం కాదన్నదే మా బాధ। మిమ్మల్ని తిట్టాలి, మిమ్మల్ని అనాలి, మిమ్మల్ని పదాలు అపదాలు వాడని కాదు, మేము మామూలుగా ఒక మంచి భాష వాడితే మీకు అర్థం కాదు కాబట్టి మీ భాషలో మీకు చెప్తేనే మీకు అర్థం అవుద్దనే మా తాపత్రయం తప్పితే మరొకటి కాదు। ఇంతకంటే మీరు ఎక్కువగా ఊహించుకోకండి, ఆశించుకోకండి। ఖచ్చితంగా ప్రతిపక్షంలో మీరు వాడిన ప్రతి పదం ప్రతి భాషను తిరిగి మీకు ప్రశ్నించే క్రమంలో వాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం।